నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. ఏపీ రాజధాని అమరావతి ముఖద్వారాన్ని ఒక సినిమాలో చూసేటువంటి సెట్టింగా లేకుంటే ఇదొక అద్భుత కళాఖండమా అనేటి విధంగా ఈ అమరావతి ముఖద్వారాన్ని తయారు చేయబోతున్నారు. దాన్ని మూలపాడు దగ్గర ముస్తాబు చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. విజయవాడ హైదరాబాద్ మార్గంలో మూలపాడు నుంచి గ్రాండ్ ఎంట్రన్స్ వే ఏర్పాటు అయితే చేయనున్నారట. ఈ మేరకు కూటమి ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సందేశం అనేది ప్రజల్లోకి పోవడం జరిగింది. ఈ విషయమే సోషల్ మీడియాలో కూడా బాగా హల్చల్ చేస్తుంది. ఈ మార్గం కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా రాయపూడి వరకు సాగుతుందని ప్రచారం. అమరావతి అభివృద్ధి సంస్థ సరికొత్త అలైన్మెంట్పై కసరత్తులు అయితే చేస్తుంది. ఇది కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ గ్రామం రాజధాని ప్రధాన ప్రవేశ ద్వారంగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని కూటమి నుంచి వినపడుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే అమరావతి అభివృద్ధి కోసం 34,000 ఎకరాలకు పైగా భూములు రైతుల నుంచి సేకరించారు. అయితే రాజధానిలోకి వెళ్ళే ప్రధాన మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి విషయంపై గత కొన్నేళ్లుగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మూలపాడు ప్రాంతం అధికారులు ప్రజాప్రతినిధులకు అనుకూలంగా కనిపించిందట. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడం వల్ల ఈ మార్గం చాలా సులభతరం అవుతుంది అని ఈ యొక్క అధికారులు కూటమి అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ప్రభుత్వము భావిస్తున్నారట. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఈ వసంత కృష్ణప్రసాద్తో పాటు చంద్రబాబుకు సిఆర్డీఏ అధికారులు కూడా ఈ ప్రతిపాదనలపై సమర్పించినట్లు సమాచారం. మూలపాడు వద్ద ఈ ముఖద్వారం ఏర్పాటు చేస్తే హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వారికి సులభమైన ప్రవేశ మార్గం అవుతుందని, అలాగే గుంటూరు లేదా ఉండవల్లి నుంచి వచ్చే వారికి మాత్రం ప్రస్తుతం కరకట్ట మీదుగా ఉన్నటువంటి దారిని వాడాల్సి వస్తుంది. దానిని మరింత అభివృద్ధి చేసి 6 లైన్లుగా అభివృద్ధి చేసేటువంటి యోచనలో ఉంది గవర్నమెంట్. ఇక మూలపాడులో ఏర్పాటు చేయనటువంటి ఈ ఐకానిక్ బ్రిడ్జి ఒక విశిష్ట నిర్మాణంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం భూసార పరీక్షలు అయితే జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రకటనలు కూడా అధికారులు కూటమి ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. ఇది పూర్తయిన వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. అమరావతి వెళ్ళాలనుకునే వారికి ప్రతి ఒక్కరూ ఈ ద్వారంపైనే ప్రవేశించాల్సి రావడం వల్ల ఈ గ్రామం భవిష్యత్తులో ట్రాన్స్పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు కేంద్రంగా మారేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఏది ఏమైనా ఈ అమరావతి గ్రాండ్ వే అంటే ముఖద్వారాన్ని ముస్తాబు చేసేటువంటి అంశం ఎక్కడనే దానికి దాదాపు కొంత పులిస్టాప్ పడ్డదని చెప్పొచ్చు. ఈ మూలపాడు ప్రాంతాన్నే అనుకూలంగా దీన్ని సెలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క అమరావతి ముఖద్వారం అంశం ప్రస్తుతం టాపిక్ చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.